నమస్తే తెలుగు రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా మాలా మాదిగ సామాజిక వర్గాలకు, ఇంకా ఎస్సీలో ఉండే మిగతా కులాల వారికి అందరికీ కూడా ఎస్సీ రిజర్వేషన్ ఎస్సీ వర్గీకరణ ఏబీసీ తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఒక ముఖ్య ఘటనతో, ముఖ్య విధి విధానాలతో వచ్చేసింది, అమలవుతుంది. వీటిలో మాల సామాజిక వర్గంలో ఉండే వ్యక్తులు ధర్నాలు చేస్తూ ఎస్సీ వర్గీకరణ జరగకూడదు, ఎస్సీ వర్గీకరణ వల్ల మాకు ఇబ్బందులు గురవుతాయని చాలామంది చాలా వరకు మాట్లాడుతూనే ఉన్నారు. అయితే తెలుగు రాష్ట్రాలలో ఉండే మాల సామాజిక వర్గంలో మిత్రులకు, పెద్దలకు, చిన్నలకు, అన్నలకు, తమ్ముళ్లకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను, మీ గుండెల మీద చేయి వేసుకొని బలంగా చెప్పండి, ఈ రిజర్వేషన్ వల్ల మేము ఇబ్బందులు గురవుతామని మీ గుండెల మీద చేయి వేసుకొని మీ మనస్సాక్షిగా చెప్పండి. మాదిగ సామాజిక వర్గాలు తెలుగు రాష్ట్రాలలో ఏ విధంగా జీవన విధానాలు సాగిస్తున్నారు, మాల సామాజిక వర్గంలో ఉండే వ్యక్తులు ఏ విధంగా జీవన ప్రమాణాలు, ప్రయాణాలు కొనసాగిస్తున్నారు అన్నది మన ఆలోచన చేయాలా. ఎంతసేపు ఉన్నా కూడా ఎస్సీ వర్గీకరణ వద్దు అన్న ఆలోచన మీరు మాట్లాడడం చాలా కరెక్ట్ కాదు. ఇది చాలా వరకు విశ్లేషణ చేయండి. మాల సామాజిక వర్గంలో చాలా వరకు మేధావులు ఉంటారు, మహానుభావులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, గౌరవనీయులు ఉన్నారు, ఎంతోమంది ఉన్నా మీ విధానాలు మార్చుకోలేకపోతే మాటి మాటికి వ్యతిరేకం అని మాట్లాడడం వల్ల కరెక్ట్ కాదు. బాగా మీ గుండెల మీద చేయి వేసుకొని మాట్లాడుకోండి, మనసాక్షిగా మాట్లాడుకోండి. మీరు ఎంత వ్యతిరేకించినా, ఏం చేసినా ప్రభుత్వ విధానాలతో కొన్ని ఏళ్ల నుండి మనమందరం కలిసిమెలిసి లేకపోతే చాలా వరకు మన జీవన విధానాల్లో, జీవన పోరాటాల్లో, జీవన గమ్యస్థానాలలో, పల్లెల్లో కానీ, పట్టణాలలో కానీ, దేశ భవిష్యత్తు ప్రణాళికల్లో కానీ చాలా వరకు ఇబ్బందులు గురయ్యే ప్రమాదాలు ఉన్నాయి. కాబట్టి ఎస్సీ వర్గీకరణ మీద ఆలోచన చేసి ఎవరో ఎక్కడో ఏదో విధంగా రకరకాలుగా ఆలోచన విధానాలతో మాట్లాడుకోకుండా ఇష్టానుసారంగా మాట్లాడి మీ కొరకు మీరు ఇబ్బందులు గురి చేసుకోకుండా అన్ని విధాలుగా బాగుండే విధంగా ప్రయాణం ఉండాలా, ప్రణాళికలు ఉండాలా. చదువుకుంటూనే ఉద్యోగాలు వస్తాయి. మాల సామాజిక వర్గంలోనైనా, మాదిగ సామాజిక వర్గంలోనైనా చదువుకుంటేనే ఉద్యోగాలు వస్తాయి. ఈ బాగా గుర్తుపెట్టుకోండి. రిజర్వేషన్ ఫలాలు అనేటి వాస్తవంగా జరగాల్సిందే, అవి వాస్తవాలే. ఎందుకు ఈ వాస్తవాలు జరగాలంటే ఎక్కడైనా కానీ, ఎప్పుడైనా కానీ అన్నదమ్ముళ్ళు ప్రపంచంలో ఎక్కడ కూడా ఒక ఉమ్మడి కుటుంబంగా ఉండే అన్నదమ్ముళ్ళు ఈరోజు విడిపోయి ఎవరి ఆస్తులు వాళ్ళు పంచుకుంటున్నారంటే ఈ ఆస్తులు, ఈ కథా కార్ఖానం కాదు. రిజర్వేషను చదువుకునే వ్యక్తులకు ఉద్యోగ అవకాశాలు, ఇంకొకటి ప్రతి ఒక్క విషయంలో కూడా చదువుకోలేకపోతే ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా విజ్ఞానం ఉండదు, విజ్ఞానం రాదు, మాట్లాడే పద్ధతులు తెలియవు, మూర్ఖత్వపు అలవాట్లు, మూర్ఖత్వపు పద్ధతులతోనే మనం ఉంటాము. కాబట్టి చదువు అనేది చాలా ముఖ్యమైన విషయాలు, ముఖ్యమైన విధి విధానాల్లో భాగంగా మన ప్రణాళికలు ఉండాలి. కానీ చదువుకుంటేనే ఉద్యోగం వస్తుంది. మాదిగ సామాజిక వర్గంలో ఉండే వ్యక్తులకైనా, మాల సామాజిక వర్గంలో ఉండే వ్యక్తులకైనా, ఇంకా వేరే కులాల వారికైనా కూడా ఎవరైనా కానీ, ఇప్పుడు వేరే ఇతర కులాలు ఉన్నాయి, ఆదర్శ కులాలు ఉన్నాయి, వాళ్ళు చదువుకోకుండానే ఉద్యోగం రావాలంటే ఎవరికి కూడా రాదు. చదువుకుంటేనే ఉద్యోగము. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అంతే, వేరేది అవసరమే లేదు. ఎన్ని పోరాటాలు చేసినా కూడా అవి మన మంచికే. బాగా గుర్తుపెట్టుకోండి. జీవన నాడి భారతదేశ విధి విధానాల్లో భాగంగా ఎన్నో ఇబ్బందులకు, ఎన్నో సమస్యలకు రకరకాలుగా భారతదేశ స్వాతంత్రం రాకముందు ఏ విధంగా మన జీవన విధానాలు ఉన్నాయి, అప్కమింగ్ ఏ విధంగా జీవన విధానాలు ఉన్నాయి, ఇంకా పల్లెల్లో ఏ విధంగా జీవన విధానాల్లో, ప్రణాళికల్లో ఇంకా మార్పులు రాలేదో, ఇట్లాంటి విషయాలలో మనము లౌకిక భావాలు, లౌకిక విధానాలు అమలు చేసుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నాలు సాగించాలి. కానీ
మాటి మాటికి వర్గీకరణ విషయంలో మీరు ఆలోచన విధానాలు కానీ మాట్లాడే పద్ధతులు కానీ ఎక్కడ చూసినా కూడా మీ విధి విధానాలు కరెక్ట్ కాదు, ఆలోచన చేయండి జాగ్రత్తగా అని మహాజన రాష్ట్ర సమితి యామవరం చంద్రశేఖర్ అను నేను మన అన్నదమ్ములందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేస్తాను. నమస్తే.